నమస్కారం. ఈ క్లాస్లో మనం ఏ సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేయకుండా మనకి దాచుకోవాలనుకున్న ఫైల్ కానీ ఎవరు డిలీట్ చేయకూడదు, ఎవరికి కనిపించకూడదు అన్న ఒక ఫోల్డర్ కానీ మీకు ఏమైనా ఉంటే కనుక వాటిని ఏ విధంగా హైడ్ చేసుకోవాలి అనేది ఈ క్లాస్లో చూద్దాం. మనం ముందుగా డెస్క్టాప్ మీద ఉన్న ఏం ఫైలు చూడండి. ఇక్కడ ఓల్డ్ ఫైర్ ఫాక్స్ కాదు, టెంపుల్స్ అనే ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ నేను హైడ్ చేయబోతున్నాను. రైట్ క్లిక్ చేశాను, ప్రాపర్టీస్, సో హైడ్ మీరు క్లిక్ చేసి ఓకే చేస్తున్నాను. మళ్ళీ ఓకే చేయండి. సో ఇక్కడ ఫోల్డర్ కనిపించలేదు మనకి, సో హైడ్ అయిపోయింది. సో ఇది ఎవరికి కూడా తెలియదు. నిజానికి మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసి నేమ్ టైప్ చేస్తే మనం ఏం కనిపించడం లేదు కదా మీకు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా ఒకవేళ మన ఫోల్డర్ని మనం డిలీట్ చేయకుండా ఏ విధంగా ఎడ్ చేస్తే ఏ విధంగా చూసుకోవాలంటే చూద్దాం. ఇప్పుడు మై కంప్యూటర్కి వెళ్దాం. ఇక్కడ టూల్స్లో ఫోల్డర్ ఆప్షన్స్ అంటే తిరిగి మనం ఏదో ఎడ్ చేయని ఫైల్ని మనకు తిరిగి మనకు కనిపించాలంటే ఏ విధంగా చేయాలని చూద్దాం. ఇక్కడ వ్యూలో సో హిడెన్ ఫైల్స్ అని ఉంది కదా, అప్లై చేసి ఓకే చేస్తే మనం ఆల్రెడీ హైడ్ అయిపోయిన ఫైల్ తిరిగి కనిపిస్తుంది అనమాట. ఓకే చేయండి. చూడండి, కానీ ఇంకా హైడ్లోనే ఉంది. ఎందుకంటే మనం ఇక్కడ రీడ్ ఓన్లీ ఫైల్ మనం హైడ్ మీద క్లిక్ చేసాం కాబట్టి ప్రాపర్టీస్కి వెళ్ళి తిరిగి హైడ్ నేను తీసేస్తే అప్లై చేసి ఓకే చేయండి. తిరిగి ఓకే చేస్తే ఈ విధంగా మనం ఫైల్ హైడ్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా మనం సాధారణంగా సెలెక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా సింగిల్ క్లిక్ తోటే ఓపెన్ అవ్వాలంటే కనుక మనం తిరిగి మై కంప్యూటర్కి వెళ్దాం. టూల్స్, ఫోల్డర్ ఆప్షన్స్లో ఇక్కడ చూడండి, డిఫాల్ట్గా డబుల్ క్లిక్ టు ఓపెన్ అనే ఐటమ్ అని ఉంది. అలా కాకుండా సింగిల్ క్లిక్ టు ఓపెన్ అనే ఐటమ్ క్లిక్ చేస్తే కనుక సింగిల్ క్లిక్ తోటి ఏదైనా ఫైల్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అప్లై చేసి ఓకే చేద్దాం. సో ఈ విధంగా మనం ఫోల్డర్ని హైడ్ చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ కాకుండా సింగిల్ క్లిక్ తోటే మౌస్ని వర్క్ చేసేలా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మరో టిప్ తెలుసుకుందాం మనం. థ్యాంక్ యూ.